ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. అప్పుడే కంగారు పడితే ఎట్లాగా? ఆయనకి సీనియారిటీ ఉంది. సీనియారిటీ మూలన జనం నమ్మి గెలిపించారు. సో దట్ ఏంటంటే కొంతకాలం వేచి చూడాలి. స్టేట్ ఉన్న పొజిషన్కి ఫండింగ్ కూడా వెతుక్కోవాలంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం వేచి చూడాలి నా అభిప్రాయం. కానీ ఈరోజు చూస్తే పక్కన చూస్తే ఆయన రావడంతోనే మొన్న పోయిన నెల 7,000 ఇచ్చారు పెన్షన్లో, ఈ నెల 4,000 ఇచ్చారు. అదే ఉద్యోగస్తులకు ఒడ్డు తరినాడే ఆయన జీతాలు కూడా వేశారు. ఎట్లా చూస్తారు? ఓకే, వెల్ అండ్ గుడ్ అండి. ఏ స్కీమ్ అయినా సరే ఇంతకుముందు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్కి శాలరీస్ అనేవి ఫస్ట్ తారీఖు పడిపోవటం అనేది ఇప్పటిదాకా చూశారు. జనాలకు అదొక్కటే తెలుసు. కొత్తగా లాస్ట్ గవర్నమెంట్లో చూశారు కాబట్టి ఇదేదో పండగలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. జనరల్గా జరగాల్సిన వర్క్ కూడా ఏదో పండగలాగా చెప్పుకోవాల్సి వస్తుంది. అదే ఫీల్ మాకు 10 తారీఖు అంతకుముందు మాకు 2 టీఏలు రాలేదు, 2 టీఏలు రాలేదు, అవి రాలేదు, ఇవి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి తారీఖు జీతం ఇచ్చిన పరిస్థితి వచ్చింది గత లాస్ట్ టైం మేజర్ పార్ట్ చంద్రబాబు గవర్నమెంట్ని దించడంలో వాళ్ళదేనండి మేజర్ పార్ట్. వాళ్ళు కావాలని కోరి తెచ్చుకున్నారు, దాన్ని ఫేస్ చేశారు. ఎప్పటికైనా తెలుసుకొని మంచిగా ఉంటే బాగుంటుంది. కానీ పక్కన జగన్మోహన్ రెడ్డి దాదాపు 13 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు. ఇక్కడ అమరావతి చేయాలి, పోలవరం చేయాలి, ఈ సంక్షేమ పథకాలు ఇవ్వాలి. దీన్ని ఎట్లా చూస్తారు? సాధ్యత పని అంటారా? చంద్రబాబు నాయుడు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, ఇంకెవరైనా సరే అండి, ఆర్థిక పరిస్థితిని చూసుకొని చేయటానికి టైం అనేది పట్టిద్ది. ఇప్పుడు అప్పులు చేశారు అని అంటే మరి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తే దానికి బేర్ అయ్యి ఉండాలి రాష్ట్రం మొత్తం ప్రజానీకం. మరి జనాలే తీర్చాలి. మరి జనాలు ఆలోచించుకోవాలి ఎవరిని ఎన్నుకుంటే ఏ రకంగా ఉంటుంది అనేది. జనాలకు ఆలోచన లేనప్పుడు ఏం చేస్తాం? చంద్రబాబు నాయుడు ఆ పరిస్థితి నుండి గట్టించే అవకాశం ఉందంటారా? ఉందా అంటే ఉందని ఆశగా చూడటం పాజిటివ్ యాటిట్యూడ్ అండి. ఉందా లేదా అని ఇప్పుడు ఉందని చెప్తే కొంతమందికి నచ్చదు, లేదని చెప్తే కొంతమందికి నచ్చదు. సో దట్ ఏంటంటే ఉంటుంది. ఆయన సీనియారిటీని బట్టి ఆయన మీద నమ్మకం ఉంది, చేయగలరు. హైదరాబాద్ ఒక్కటనే కాదండి, ఆయన వ్యూ ఒక 20-25 ఇయర్స్ అడ్వాన్స్గా ఆలోచించగలరు ఆయన. మన జనాలకి ఇప్పుడు ఉన్నది ఏంటంటే ఫాస్ట్ ఫుడ్ లెక్క ఇన్స్టెంట్గా ఉపయోగాలు జరిగిపోవాలి. ఏంటంటే ఆయన ఫ్యూచర్ జనరేషన్, యంగర్ జనరేషన్ గురించి ప్లాన్ చేసుకునేటప్పటికి కొద్దిగా టైం పట్టిద్ది. ఏదైనా సరే ఒక చెట్టు నాటామనుకోండి, దాన్ని పెంచి పోషించాక దాని నుంచి వచ్చే ఫ్రూట్స్ అప్పుడు మనం తీసుకోగలుగుతాం. అప్పటిదాకా జనాలకి ఓపిక పట్టే తీరిక, మైండ్ సెట్ లేకుండా తయారైపోయింది సొసైటీ. సో దట్ ఏంటంటే జనాల ఆలోచన తీరి మారింది. ఉచితాలకు బాగా అలవాటు పడిపోతున్నారు. దాని నుంచి అవేర్నెస్ క్రియేట్ చేయాలి నా సమాజంలో. ఆ అవేర్నెస్ రానంతకాలం ఎంత బాగు చేద్దామని ఉన్న నాయకుడికైనా సరే కష్టాలు తప్పవు.